విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. అగ్రనేత టార్గెట్ గా విజయవాడలో మకాం వేసిన మావోయిస్టులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 27 మందిని అదుపులోకి తీసుకున్న ఆక్టోపస్ బృందాలు భారీగా ఆయుధాలు కూడా డంప్ చేసినట్లు గుర్తించాయి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో దొరికిన డైరీలో ఈ మావోయిస్టుల సమాచారం ఉంది. ప్రస్తుతం మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పలుచోట్ల షెల్టర్ జోన్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు కీలకమైన ఆపరేషన్ను విజయవంతంగా ముగించారు. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ పోలీసులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఆ షెల్టర్ జోన్లుగా వినియోగించుకోవడంతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సాలో కూంబింగ్ భారీగా నిర్వహించడం, తరచూ తనిఖీలు విస్తృతం కావడంతో అందరూ కూడా ఏపీ వైపు వచ్చినట్టు కీలకమైన సమాచారం రాబట్టారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు భారీగా ఎన్కౌంటర్ జరగడంతో పాటు అక్కడ ఉన్న సమాచారం మేరకు ఎక్కడెక్కడ వీరు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఉంటున్నారు అంశాలపై కూడా కీలకమైన సమాచారం తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని కొత్త ఆటో నగర్లో ఒక భవంతిలో దాదాపు 28 మంది షెల్టర్ జోన్గా ఉన్నారు కూడా నిర్ధారించడం. ఇప్పుడు ప్రస్తుతం మనం అదే ఏదైతే ఈ భవనం కనిపిస్తుందో అదే భవనంలో ఈ మొత్తం 28 మంది నక్సలైట్లు ఆ షెల్టర్ జోన్గా దాదాపు 10 నుంచి 15 రోజులు ఇక్కడ అద్దెకి చూసుకుని ఉంటున్నట్టు కూడా గుర్తించారు. ఈ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో ఈరోజు ఆపరేషన్ కొనసాగించారు. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ మొత్తం ఎన్కౌంటర్లో కీలకంగా ఉన్న హిడ్మా ఎన్కౌంటర్ కావడం, ఆయన సతీమణి కూడా ఎన్కౌంటర్తో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా మరణించారు. అక్కడ ఉన్న డైరీలు ఇతర ఆధారాలు ఉన్న సమాచారం మేరకు మొత్తం రాష్ట్రంలో 5 జిల్లాల్లో ఈ విధంగా ప్రత్యేకంగా ఈ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులందరూ కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్టు కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఈ కృష్ణా జిల్లా ఎస్పీకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు జిల్లా డీజీపీ పర్యవేక్షణలో ఈ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో వీటికి సంబంధించిన ఆపరేషన్ ఈరోజు నిర్వహించారు. ఇటు ఆక్టోపస్తో పాటు ఇతర పోలీసులు, గ్రే హౌండ్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ మొత్తం అందరూ కూడా ఉదయం ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. ఈ ప్రాంతంలోకి ఎవరిని రానివ్వకుండా పూర్తిగా ఆంక్షలు విధించారు. మీడియాతో సహా ఎవరిని కూడా అటువైపు రానివ్వకుండా రోడ్డుపైన నిలిపివేసిన పరిస్థితి. ఉదయం మొత్తం ఇక్కడ లోపల ఉన్న 28 మంది మావోయిస్టులను కూడా పూర్తిగా అదుపులో తీసుకుని ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. అంతేకాకుండా పైన ప్రత్యేకంగా బాక్సుల్లో ఉంచిన వెపన్స్తో పాటు మందుగుండు సామాగ్రి సంబంధించిన కొన్ని కీలక ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇదే విధంగా మరో 4 చోట్ల కూడా ఇదే విధంగా మావోయిస్టులని కార్యకలాపాలపై దృష్టి పెట్టి అక్కడ కూడా కొంతమంది అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి ఇప్పటికే ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో వాళ్ళందరినీ కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్ ద్వారానే తమ కీలకమైన సమాచారం అందిందని, వారి ద్వారానే ఈరోజు ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో ఇక్కడ ఈరోజు దొరికిన వారిలో దేవ్జీ ఈ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాకుండా హిడ్మాకి అత్యంత సన్నిహితంగాను ప్రతి అంశంలో కూడా ప్రతి పనిలో కూడా అతనే దేవ్జీ ద్వారానే మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తారని కూడా గుర్తించినట్టు చెప్తా ఉన్నారు. అతనికి దేవ్జీకి 9 మంది ప్రత్యేకంగా ప్రొడక్షన్ టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రొడక్షన్ టీం కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వారిని కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం 28 మందిలో 21 మంది మహిళలు ఉండగా 7 పురుషులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వీరందరూ కూడా ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఎక్కువగా సాగడం, తనిఖీలు విస్తృతం కావడంతో ఇటు ఏపీ వైపు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏపీలో ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఇది కొత్త ఆటో నగర్లో మొత్తం పూర్తిగా పారిశ్రామిక వాడగా ఉంటుంది. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు అందరూ కూడా ఇక్కడ పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదని, ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా కేవలం వర్కుల కోసం వచ్చారని భావిస్తారనే ఒక ప్రణాళికబద్ధంగానే ఈ ఏరియాలో ఈ పెద్ద భవనాన్ని కూడా అద్దెకు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు
ఈ మావోయిస్టుల కార్యకలాపాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ పోలీసులు ఇప్పుడు వీరందరూ కూడా ఏ విధంగా రెక్కి నిర్వహించారా, లేకపోతే ఎందుకంటే విజయవాడలో ఎక్కువగా వివిఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇటు గన్నవరం విమానాశ్రయం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటైనా ఇటైనా ఒక 20 కిలోమీటర్ల మధ్యలో వీరు ఉన్న నేపథ్యంలో వివిఐపి మూవ్మెంట్లపై కూడా దృష్టి పెట్టి రెక్కి నిర్వహించారనే అంశాలపై కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. అందుకంటే చాలామంది కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు పాలకులు అందరూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అమరావతి కరకట్ట మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు మంగళగిరి వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ వంటి కీలకమైన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అటువంటి ఆ అంశాలపై కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఒకవేళ రెక్కి నిర్వహించుకుంటారనే అంశాలపై ఇప్పుడు వీరి 28 మంది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. అంతేకాకుండా ఈ వీరి నుంచి ఇప్పుడు వీరి కార్యకలాపాలపై మొత్తం ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు, ఎక్కడెక్కడ వీరు రెక్కి నిర్వహించిన అంశాలపై కూడా సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టీములను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీరందరూ కూడా ఒక రాష్ట్ర ప్రదేశంలో ఉంచి విచారిస్తున్న నేపథ్యంలో వారి నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలని కూడా అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. రేపు ఈరోజు రేపు 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో వారందరినీ కూడా విచారించిన తర్వాత వారి నుంచి వచ్చే కీలక సమాచారాన్ని బట్టి ఇక వారు ఎటువంటి ఆపరేషన్లలో భాగస్వామ్యం కాబోతున్న అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. తద్వారా అవన్నీ కూడా నిరోధించాలి, ఏ విధంగా చర్యలు తీసుకున్న అంశాలపై కూడా అది ఉన్నత స్థాయిలో అధికారులు పోలీసు అధికారులు కూడా దీనిపై ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ పూర్తిగా ఇంకా కొనసాగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మొత్తం 5 జిల్లాల్లో ఇదే విధంగా షెల్టర్ పొందుతున్నట్టు గుర్తించిన పోలీసులు 5 జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఈరోజు ఆపరేషన్లు కొనసాగించారు. అన్ని వివరాలు కూడా పూర్తిగా డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 5 జిల్లాల్లో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మావోయిస్టు నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి డీజీపీ హరీష్ కుమార్ త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తద్వారా ఈ వీరు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారనే అంశాలపై కూడా పోలీసులకు పూర్తిగా ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే వివిఐపీ మూవ్మెంట్కి సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరింత భద్రతను పెంచాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా కూడా 2-3 రోజుల్లోనే మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని డీజీపీ ప్రకటించే అవకాశం ఉంది. వీడియో సాయితో వరప్రసాద్, ఏబిరాన్ ఆంధ్రజ్యోతి, కొత్త కానూరు ప్రాంతం నుంచి.